హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒకరు క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే అక్క మా బాబుకి సందులు వచ్చాయి, సో సందులు తగ్గాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి అక్క, ఏం చేయాలని అడిగారనమాట. సో అసలు ఈ సందులు అంటే ఏమిటి, ఈ సందులు వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి, సో ఇవి తగ్గాలంటే ఏం చేయాలి, అసలు ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకైతే వెళ్ళిపోయింది ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను అన్నమాట. ఇక వీడియోలకైతే సందులు అంటే ఏమిటి, ఈ సందులు అనేవి ఎప్పుడు తలుగుతాయి, తలిగినప్పుడు పిల్లలు ఎలాంటి లక్షణాలు కనబడతాయి, మరి తగ్గాలంటే ఏం చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సందులు అనేవి ఏంటి అంటే సో బాలగ్రహాలు అని చెప్తూ ఉంటారు. సో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి పిల్లల పైన కూడా. సో నార్మల్గా దిష్టి తలుగుతుంది పిల్లలకు ఒక్కొక్కసారి. సో కొన్ని సందర్భాలలో పిల్లలు ఈ సందులు తలిగినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బిహేవియర్ అనేది వేరుగా ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు తలుగుతుంది అని అంటే నార్మల్గా సరి సంఖ్యలలో తలుగుతూ ఉంటుంది. అంటే 2 నెలల్లో కానీ 4వ నెలల్లో కానీ లేకపోతే 6వ నెలల్లో 8వ నెలల్లో ఇలా సరి సంఖ్యల వైజ్గా చూసుకొని 15 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి ఈ యొక్క సందులు అయితే తలుగుతూ ఉంటాయన్నమాట. ఈ సందులు తలిగినప్పుడు పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అని అంటే ఫస్ట్ ముఖ్యంగా అయితే అందరి పిల్లలకి సేమ్గా ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే మోషన్స్ అనేది వెళ్తూ ఉంటారనమాట. సో పదే మోషన్స్ వెళ్తూ ఉంటారు, గ్రీన్ కలర్లో మోషన్స్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, సో ఇలా మోషన్స్ వెళ్ళగానే ఇంకా వేరే ఏమైనా కాగానే మీరు సందులే అనుకోకండి. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు చేస్తూ హాస్పిటల్ కూడా తీసుకెళ్తూ ఉండాలన్నమాట. సో ఏంటంటే ఇలా గ్రీన్ కలర్లో మోషన్స్ వెళ్ళడం, పిల్లలు నైట్ టైంలో ఉలిక్కి పడడం, లేచి ఏడవడము, సో ఇట్లా కొంచెం చూసే విధానం అనేది కొంచెం విచిత్రంగా ఉండడము, సో ఈ కన్నుటిప్పలు అనేవి కొంచెం స్ట్రేట్గా అనిపించడము మనకి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పదే చిరాకు చేయడము, పదే ఏడవడము, పిల్లలు తల్లి దగ్గరికి తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళారనమాట, బాగా ఏడుస్తూ ఉంటారు, సన్నబడిపోతూ ఉంటారు. సో కొందరు పిల్లలకైతే పొట్ట కొంచెం పెద్దగా కనబడినట్టు, కాళ్ళు చేతులు సన్నగా అనిపించినట్టు ఉంటాయి. సో పాలు తాగే పిల్లలు అయితే పాలు తాగరు, ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ తాగినప్పుడు కూడా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. నైట్ టైం సడన్గా లేచి లేచి ఏడవడం చేస్తూ ఉంటారు. మోషన్స్ పదే పోతూ ఉంటారు. ఇవేంటి అంటే సందులు తలిగినాయి అని చెప్తూ ఉంటారనమాట. సో ఇట్లా జరిగినప్పుడు మీరు అంటే నార్మల్గా ఏం చేయాలి అని అంటే సో మన పల్లెటూర్లలో అయితే యంత్రాలు కడుతూ ఉంటారు. సో యంత్రాలు కట్టించుకోవచ్చు. మా బాబుకి అయితే అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాగుండకపోయేదన్నమాట. సో చిరాకు చేయడం, పదే చిరాకు చేసేవాడు అనమాట, ఏడుస్తూ ఉండేవాడు. ఎందుకు ఏడ్చేవాడో అర్థం కాకపోయేది. సో మేము అప్పుడు కట్టించేసాం మా బాబుకి, మొన్నటి వరకు కూడా ఉండింది, ఇప్పుడు లేదు ప్రజెంట్, కాకపోతే కట్టించాం మేము కూడా. ప్రతి తల్లిదండ్రులు చేయాల్సిందే కొన్ని ఇట్లాంటివి. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలామంది డాక్టర్స్ అవి ఏమి ఉండవు అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు, కానీ కొన్ని ఉంటాయి డెఫినెట్లీ నమ్మాల్సిందే కొన్ని మనం పిల్లల విషయంలో. అట్లా అనేసి ప్రతిదీ కూడా మూఢనమ్మకంగా తీసుకోకూడదు. సో మనం హాస్పిటల్కి వెళ్ళాలి, అలాగే ఇవి చేస్తూ ఉండాలి. కొందరికి ఏంటంటే పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళినా మరి తగ్గవు ఇట్లాంటివి జరిగినప్పుడు. సో ఖచ్చితంగా యంత్రాలు కట్టినప్పుడే తగ్గుతూ ఉంటాయి. అట్లా అనేసి పూర్తిగా యంత్రాలపైన ఆధారపడకుండా యంత్రాలు కట్టించాలి, ప్లస్ అటు హాస్పిటల్కి చూపించాలన్నమాట. సో రెండు చేయాలన్నమాట, ఒక వైపునే చూడదు, రెండు వైపులా ఉండాలి. మన పిల్లలకి ఇట్లాంటి డెఫినెట్లీ తలుగుతూ ఉంటాయి, నేను చెప్పాను కదా. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి పిల్లలకి. సో నార్మల్గా కొంతమంది ఊళ్ళల్లో పిల్లలకి దిష్టి తగిలిందని దిష్టి తీస్తూ ఉంటారు. సో కొంతమంది కాదు, చాలామంది దిష్టి తీస్తూ ఉంటారు పిల్లలకి. సో నార్మల్గా మీరు చూసుకుంటే సెలబ్రిటీస్ ఎందుకు వాళ్ళ పిల్లల ఫేస్ని రివీల్ చేయరు పుట్టగానే, ఎందుకంటే దిష్టి అనేది తలుగుతుంది, అది బేబీకి మంచిది కాదు, సో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి. సో వాళ్ళ నమ్మినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సిందే, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సిందే. సో మీ బేబీకి కనుక ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యంత్రాలు కట్టించుకోవాలి, ప్లస్ అటు హాస్పిటల్లో చూపించుకోవాలి, ఒకే వైపున ఉండకుండా. అప్పుడప్పుడు దిష్టిది కూడా తీసుండాలి, పిల్లలు బాగా చిరాకు చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి డెఫినెట్లీ. సో ఎక్కువగా సోషల్ మీడియాలో పిల్లల్ని చూపించకపోవడమే బెటర్. అందుకే చాలామంది సెలబ్రిటీస్ అసలు వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియాలో చూపించరు, పెద్ద ఎవరికి కూడా చూపించరు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పిల్లలపైన పడుతుంది, పిల్లలకి దిష్టి తగులుతుంది, అది మంచిది కాదు అనేసి చాలామంది పిల్లల ఫేస్ రివీల్స్ చెయ్యరు, ఎందుకంటే అది దిష్టి అనేది తగలకుండా ఉండడానికి. సో అందుకే నేను ఖచ్చితంగా నెగిటివ్
కాస్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా యంత్రాలు కట్టించడం కానీ, తాయెత్తులు కట్టించడం కానీ, లేకపోతే వేరే వేరే దగ్గర అయితే వేరు ముక్కలు అట్లా కడుతూ ఉంటారు, అవి కట్టించడం కానీ చేయండి. ఖచ్చితంగా డెఫినెట్లీ తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.